ప్రస్తుతం మనం హెచ్యు దగ్గర అవుతున్నాం. ఇక్కడ చూసుకుంటే పూర్తి మొత్తంలో విద్యార్థులు అయితే 3 రోజుల నుంచి నిరవాధికంగానైతే సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే 400 ఎకరాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండే, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అటవీ సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇక్కడ రావడానికి వీల్లేదు. ప్రభుత్వం సంబంధించిన లేఅవుట్లు కూడా చేయకుండా మేము అడ్డుకుంటామని విద్యార్థులు అయితే తాటిగా చెప్తున్నారు. ఈ విద్యార్థులకు సంబంధించి గత 3 రోజులుగా చాలా వరకు కూడా ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు చేస్తున్నారు. పూర్తి మొత్తంలో పోలీస్ బలగాలు కూడా ఈ యూనివర్సిటీ చుట్టూ కూడా మోహరించిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక పోలీసులే కాకుండా వివిధ సంబంధించి ఏదైతే పోలీసులకు సంబంధించి వివిధ భద్రతా బలగాలు ఏవో ఉంటాయి అవి కూడా పూర్తి మొత్తంలో ఇక్కడ ఉన్నట్టు కూడా మనం చూడవచ్చు. కంప్లీట్గా విద్యార్థులకు సంబంధించి ఏ సమయంలో కూడా ఏదన్నా జరగచ్చనే ఉద్దేశంతో పోలీసులు కూడా పూర్తి మొత్తంలో ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. అలాగే టియర్ గ్యాస్ సంబంధించిన కావచ్చు, వాటర్ ఫోర్స్ కూడా ఇక్కడ తెప్పించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. మొత్తానికి పోలీసులకు సంబంధించి పూర్తి కట్టుదిట్టమైన భద్రత, అంటే లోపలికి కూడా ఎవరిని కూడా అనుమతించకపోవడం కూడా ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు. పూర్తి మొత్తంలో విద్యార్థులను కూడా బయటికి రానివ్వకుండా గేట్లకు సైతం తాళాలు వేసిన సందర్భం ఇక్కడ మనకు కనబడుతుంది. విద్యార్థులు కూడా ఏకతాటిగా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఈ 400 ఎకరాలు ఏదైతే ఉన్నదో అది ఇచ్చే పరిస్థితి కూడా ఉండదన్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. ఈ 400 ఎకరాల్లో పూర్తి మొత్తంలో ఏళ్ళకు తరబడి పెరుగుతున్నటువంటి వృక్షాలతో పాటు ఏదైతే అటవీ జంతువులు కూడా ఇక్కడ ఉన్నాయి వాటిని చంపే ప్రయత్నంగా ప్రభుత్వం ముందడుగు పోతుందని కూడా విద్యార్థులు ఇక్కడ ఏదైతే డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. మొత్తానికైతే ఇక్కడ చూడవచ్చు చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు నిరంతరాయంగా కూడా ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్నటువంటి ఏదైతే ధోరణి ఉందో దానికి ఏదైతే ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులు ఏకతాటిగా అంటే వివిధ ఏదైతే సంఘాలు కావచ్చు, అంటే ఎస్ఎఫ్ఐ కావచ్చు, యుఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏదైతే ఏబీవీపీ కావచ్చు, అలాగే బీఆర్ఎస్వి కావచ్చు, అనేక సంఘాలతో కూడినటువంటి ఏదైతే విద్యార్థి సంఘ నేతలు కూడా ఇక్కడ పూర్తి మొత్తంలో ధర్నాలు చేస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం ఎక్కడికక్కడ చేస్తున్నారు. గత కొద్దిసేపటి కిందనే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద లాడ్ చార్జ్ కూడా చేసిరు. ఆ సందర్భాలు కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తి మొత్తంలో విద్యార్థులకు సంబంధించి ఏదైతే హక్కులు ఉంటాయి, అంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కావచ్చు, ఇతర ఏదైతే నైతిక హక్కులు ఉంటాయి అవన్నిటిని కూడా హరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అంటూ కూడా విద్యార్థులు వెళ్ళబోసుకుంటున్నారు. మరోపక్క చూసుకుంటే ఈ 400 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా అమ్ముతారంటూ కూడా విద్యార్థులు చెప్తున్నారు. అంటే సుమారు 40,000 కోట్లు విలువ చేసేటువంటి ఏదైతే ల్యాండ్స్ ఉంటాయో తక్కువ ధరకు ప్రభుత్వం సంబంధించి ఎవరైతే రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులకే కేవలం 20,000 కోట్లకే అమ్ముతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. విజువల్స్లో పోలీసులు పూర్తి మొత్తంలో టెంట్లు వేసుకొని మరి ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఇక మరోపక్క చూసుకుంటే ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలకు సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో జేసీబీలు కావచ్చు, అనేక డంపర్లు ఉన్నాయి, అవన్నిటి కూడా వెనుక తీసుకుపోవాలంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, చాలా సంబంధించి ఏదైతే రాజకీయ పార్టీలు ఉంటాయో ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా పూర్తి మొత్తంలో ఇక్కడికి వచ్చి వీళ్ళకు ఏదైతే మద్దతు తెలిపే ప్రక్రియలో భాగంగా పోలీసులు కూడా ఎక్కడికక్కడ అవుట్ అరెస్టులు కూడా చేస్తున్నారు. మొత్తానికి చూడవచ్చు పోలీసులు చాలా వరకు ఇక్కడ మోహరించి ఎక్కడికక్కడ విద్యార్థులను కూడా కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో ఎవరిని కూడా బయటికి రానివ్వడం లేదు. అదేవిధంగా చూసుకుంటే లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా లేనట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఒకసారి విజువల్స్ చూస్తే విద్యార్థులు చాలాసేపటిగా వాళ్ళు నిరంతరాయంగా కూడా వాళ్ళు పాటలు పాడము, లేకపోతే వివిధ రకాలుగా వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తున్నారు. ఏదైతే వన్యప్రాణులు కూడా ఈ 2 రోజుల కాలంలో హాస్టల్లో కూడా వస్తున్నాయని కూడా విద్యార్థులు చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మనం మొన్న కూడా ఒక సిచ్యువేషన్ చూసాం, ఏదైతే అడవిని ధ్వంసం చేయడం, అంటే 400 ఎకరాలకు సంబంధించి ఏదైతే చెట్లను ధ్వంసం చేయడం వల్ల అందులో ఉన్నటువంటి వన్యప్రాణులు కావచ్చు, ఏదైతే పాములు కావచ్చు, అవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఏదైతే సౌండ్స్ అరుపులు కూడా మనకి వినిపించాయి. అందులో ఉన్నటువంటి ఏదైతే వన్యప్రాణులు కావచ్చు, పాములు కావచ్చు హాస్టల్లోకి రావడం, దానివల్ల మేము ఇబ్బందులకు కూడా గురవుతున్నామని కూడా విద్యార్థులు చెప్తున్నారు. అయితే విద్యార్థులకు సంబంధించి ఎవరైతే కొంతమంది డ్రోన్ ఎగిరేసి ప్రాంతాలను కూడా చూపెట్టే ప్రయత్నం చేసిన భాగంగా విద్యార్థులు కూడా 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్టు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ కొంతమంది విద్యార్థులను కూడా మొదటి నుంచి ఎవరైతే స్టార్ట్ చేసారో ఆ విద్యార్థి సంఘం నాయకులను కూడా అరెస్ట్ చేసి ఇప్పటి వరకు కూడా ఇక్కడికి పంపించడం లేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. మనం పూర్తి మొత్తంలో చూసుకోవచ్చు. ఇది
యూనివర్సిటీ ఏదైతే రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు, ఇది యూనివర్సిటీ అని కూడా విద్యార్థులు ఫ్లక్కార్లు సైతం కూడా చూపెడుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి ఏరుకుంటున్నారు. ప్రభుత్వం సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడం, అంటే బట్టి విక్రమార్క లాంటి ఇక్కడ చదువుకున్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా శ్రీధర్ బాబు పూర్వ విద్యార్థులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందించకపోవడం, అదేవిధంగా చూసుకుంటే బట్టి విక్రమార్క ఎట్టి పరిస్థితుల్లో 400 ఎకరాలకు సంబంధించి అది ప్రభుత్వ భూములే కాబట్టి ఖచ్చితంగా కూడా మేము దాన్ని ఆక్యుపై చేసుకొని దాంట్లో ఏదైతే పెట్టుబడులు పెట్టి దాన్ని జీవనోపాధి కల్పిస్తామని చెప్తున్నారు. దాని పట్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, మీరు పూర్వంలో ఇక్కడ చదువుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారని కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా శ్రీధర్ బాబు కావచ్చు, అదేవిధంగా చూస్తే బట్టి విక్రమార్క కూడా ఇక్కడ పూర్వ విద్యార్థులు కాబట్టి వాళ్ళకు కూడా నైతిక బాధ్యత ఉంటుంది యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్స్ మీద కూడా విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం స్వయంగా చూడొచ్చు. అదేవిధంగా చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘ నాయకులు కూడా 3 రోజులుగా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పోలీసులను వీళ్ళ మీద పంపించడం కానీ, అదేవిధంగా లాఠీ చార్జీలు చేయడం కానీ చాలా పెద్ద ఎత్తున విమర్శలకు పాలవుతున్నది. ఒకవైపు ఏదైతే అటవీ శాఖకు సంబంధించిన ఏదైతే పర్యావరణ శాస్త్రవేత్తలు కావచ్చు, మరోపక్క చూసుకుంటే హైదరాబాద్ నగరానికి సంబంధించిన నగరవాసులు కావచ్చు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ఎండగడుతున్న పరిస్థితి. ఎందుకంటే యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్స్ అంటే ఆక్సిజన్ అందించేటువంటి ఊపిరితిత్తులు లాంటి ఉన్నటువంటి ఒకటి కేబీఆర్ పార్క్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే హెచ్యూఏలో ఉన్నటువంటి సుమారు 1500 ఎకరాలకు సంబంధించి ఏదైతే పర్యావరణ ప్రాంతాలు ఉన్నాయి, ఇవన్నీ హైదరాబాద్కు ఏదైతే గుండెకాయలాగా ఉంటాయి, వీటిని ఏదైతే ధ్వంసం చేయడం వల్ల హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ కరువు అయ్యే పరిస్థితులు ఉంటాయంటూ కూడా ఏదైతే మేధావులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీని మీద ప్రభుత్వం ఏమాత్రం కూడా శ్రద్ధ చేయకపోవడం, అదేవిధంగా విద్యార్థులను లాఠీ చార్జీలు చేయడం కూడా చాలా వరకు అయితే విస్తుపోయేటువంటి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. The university will be subject to the condition that the land should be used for the purposes allotted. The land will revert to the state government if it is used for other purposes, not directly connected with education. మీ ముందుకు మీడియా దృష్టికి తీసుకురాదాల్సింది ఏంటంటే, శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975లో 6 పాయింట్ ఫార్ములా కింద ఈ యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీగా గుర్తిస్తూ 2300 ఎకరాల భూమిని ఈ హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి కేటాయించింది. ఇందిరాగాంధీ ఏ పర్పస్ తోటైతే 2300 ఎకరాల భూమిని, ఒక విశాలమైన భూభాగాన్ని ఈ ఎడ్యుకేషన్ పర్పసెస్కు ఉపయోగించిందో, గత 50 సంవత్సరాలుగా ఈ యూనివర్సిటీ ఈ సంవత్సరమే మేము గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాం. అటువంటి విశ్వవిద్యాలయంలో అన్ని బిల్డింగ్స్ కూడా అకాడమిక్ పర్పసెస్ కోసమే వాడుతున్నాం. అటువంటి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్గా యూనివర్సిటీ భారతదేశం మొత్తంలో ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయమై అనేక మంది విద్యార్థులను, ఐఏఎస్ ఆఫీసర్స్ని, పాలిటీషియన్స్ని, సైంటిస్టులను ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్లకు అందించినటువంటి గొప్ప విశ్వవిద్యాలయం ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అటువంటి విశ్వవిద్యాలయాన్ని అనేక మంది ఎంక్రోచ్ చేయడానికి ప్రయత్నించిన వివిధ సందర్భాల్లో మేము వాటన్నిటినీ వ్యతిరేకించి ఆపించగలిగినాం. ఇప్పుడు 100 ఎకరాల్లో ఉన్నటువంటి అద్భుతమైన బయోడైవర్సిటీని, ఇక్కడ ఉన్నటువంటి రకరకాలైన చెరువుల్ని, ఇక్కడ అనేక రకాలైన పక్షులు, జంతువులు, జింకలు, అడవి పందులు, రకరకాలైనటువంటి జంతువులు ఉన్న అద్భుతమైన ప్రదేశం. ఏ సమయంలోనైనా ఏ విద్యార్థి కానీ ఇతరులు కానీ ఏమైందన్న ఉండని అందరు కలిసి ఉన్నారు. ఏం కాదు 400 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా వచ్చింది? విద్యార్థులందరూ ఓటేసి గెలిపించకపోతే ఎలా వచ్చింది? అలా కొంచెం కూడా ఒక ఇంకితం అనేది లేకుండా విద్యార్థుల పైన ఎంత నిర్లక్ష్యంగా, ఎంత ఘోరంగా అసలు లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఈ లాఠీ చార్జీలు చేయడం వల్ల విద్యార్థులు ఎందరో హింసకి గురవుతున్నారు. ఇది ఏంటి అసలు? కబ్జా కాదంటున్నారు. కబ్జా ఎలా కాదు? ఇంతమంది పోలీసులను పంపించి లోపల 100 మంది పైన కబ్జా చేయడానికి లాఠీ చార్జీలు పెట్టి అందరిని అరెస్ట్ చేసి బయట తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? మీరు ఇంకెక్కడైనా డెవలప్ చేయాలి అని కూడా బయట ఇంకెక్కడైనా చాలా భూములు ఉన్నాయి, అలాంటి ప్లేసెస్ చేసుకోండి. ఏం అవసరం ఉంది ఇక్కడ చేయడం? అంత అన్యాయం ఎందుకు అసలు? విద్యార్థుల పైన ఇలాంటివి చేయడం చాలా తప్పు. ఆడపిల్లల పైన కూడా ఇవాళ లాఠీ చార్జీలు జరగడం జరిగింది. అలాంటివి అవన్నీ మంచిది కాదు. అభివృద్ధిని మేము ఎప్పుడు కూడా ఆపాలని చూడం. మాకు కూడా అభివృద్ధి కావాలి. మహిళల పైన అయితే ఒక ముగ్గురు నా పైన పడింది, వీళ్ళ పైన కాలు పైన
డిపార్ట్మెంట్కి కూడా పోనివ్వకుండా ఈ తెలంగాణ పోలీస్ ఏదైతే ఉందో అడ్డుకోవడం జరిగింది. ఎందుకు ఇలా అడ్డుకుంటున్నారు? మేము మా డిపార్ట్మెంట్కి వెళ్తున్నాం, మీ స్థలాలకు ఆ ఏరియా అంటే అయినా కూడా అక్కడ గేట్లు వేసి స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళడానికి ట్రై చేశారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అమ్మాయిలని చూడకుండా లైక్ మేల్ పోలీస్ ఆఫీసర్స్లు అమ్మాయిల మీద లాఠీ చార్జ్ చేశారు. దీన్ని తీవ్రంగా మేము స్టూడెంట్స్ ఖండిస్తున్నాం. మీకు ఒక విషయం చెప్తాను, ఇంతకుముందు జరిగిన విషయం. మా ప్రొఫెసర్ ఒకరు ప్రొఫెసర్కు అలౌ చేశారు, ఓన్లీ ప్రొఫెసరే అలౌ ఉన్నది లోపలికి అంటే ప్రొఫెసర్స్ వెళ్ళారు లోపలికి. వెళ్ళి వచ్చి ప్రొఫెసర్ ఏమన్నారో తెలుసా? సారీ బేటా, మేము మీ యూనివర్సిటీని కాపాడలేకపోతున్నాము, లోపల చూస్తుంటే ఎంత బాధాకరంగా ఉందో అని ఒక ప్రొఫెసర్ నా ముందే ఏడ్చారు. ఆ ఇంత పెద్ద చెట్లను కింద నుంచి మొత్తం తీసేస్తుంటే మేము చూసుకోలేక తట్టుకోలేక ఏడుస్తున్నాము, మేము ఏ విధంగా సహాయపడము, ఇంకో జన్మ ఏదైనా ఉంటే మీలాంటి స్టూడెంట్స్గా పుట్టాలని మేము కోరుకుంటున్నామని ప్రొఫెసర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమన్నారని ప్రొఫెసర్లు, మీ గవర్నమెంట్ స్థలాన్ని ఆపేస్తే మేము మా జీవితకాలం అంతా జీతాలు లేకుండా పనిచేస్తాము, కానీ ఈ అడవిని మాత్రం ఏం చేయకండి అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. Went to visit the East Campus. East Campus is that place where two of the buildings, management and economics, are built. It is built by University of Hyderabad. Even that specific land, this government is trying to seize from us. The registrar and VC have given them the list of the students and they are checking the list and then only allowing the students to the East Campus. It is really very pathetic to take permission and walk into our own campus. Girls were being dragged and being lathi charged by the male police. Girls have been lathi charged by male police, and not only that, so many students have been dragged and lathi charged by the police. We have several videos of that. So that is what has happened, but finally after our ABVP struggle, ABVP's continuous protest, they allowed the faculties to visit the place, and after coming back the faculties have told us it is really very pathetic to see that area. All the trees have been cut down, there is no greenery left, half of the things have been cleared already. రేవంత్ రెడ్డి గారు 10 ఇందిరమ్మ రాజ్యం అంటారు కదా, ఇందిరమ్మ గాంధీ ఇచ్చిన ల్యాండ్ అంటే మోర్ దెన్ 2300 ఎకర్స్ ఉంటే దాంట్లో అదే ఇందిరమ్మ లా ప్రకారం మీరు మా దగ్గర ల్యాండ్ లాక్కున్నారు. ఆ ల్యాండ్ నాన్ అకాడమిక్ పర్పస్ ఇవ్వకూడదండి. తీసుకున్నారు. ల్యాండ్ తీసుకున్నప్పుడు ఇన్నాళ్ళ తర్వాత కోర్టులో గెలిచారు కదా, గెలిచినప్పుడు కాదండి ల్యాండ్ మీ దగ్గర తీసుకున్నప్పుడు మీకు తిరిగి చెందాలి కదా, అసలు గవర్నమెంట్ ఎందుకు వస్తుంది? ల్యాండ్ మాకు ఎలా కేట్ చేసిన ల్యాండ్ ఫిక్స్డ్ 1970s లో జయాంధ్ర ఉద్యమం అప్పుడు మాకు ల్యాండ్ ఇచ్చేసారు. ప్రెస్టీజియస్ యూనివర్సిటీ కట్టిన తర్వాత వివిధ అవసరాల కోసం మా ల్యాండ్ తీసుకున్నారు. సపోజ్ పాత గవర్నమెంట్లో కొంత ల్యాండ్ నవోదయ గచ్చిబౌలి కోసం తీసుకున్నారు, కలెక్టరేట్ కోసం తీసుకున్నారు, రంగారెడ్డి కలెక్టరేట్, అలానే స్టేడియం త్రిబుల్ తీసుకున్నారు, వెనక్కి ల్యాండ్ ఇచ్చారు. కానీ ఈ పర్టికులర్ ల్యాండ్ మీరు తీసుకున్నప్పుడు కోర్టులో ఉన్నప్పుడు తిరిగి మాకే చెందాలి కదా. గవర్నమెంట్ వచ్చి మా ల్యాండ్ తర్వాత చాలా ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము గచ్చిబౌలి హైదరాబాద్ యూనివర్సిటీ టచ్ చేయట్లేదని. అదే హైదరాబాద్ యూనివర్సిటీ స్థలమే కదా ఇప్పుడు లిటిగేషన్ లో ఉన్నది. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకుని వేరే వాళ్ళు తీసుకుంటే మీకు ఇప్పించాలా? మధ్యలో వాడు తీసుకుంటాడండి. రేవంత్ రెడ్డి గారు మన ఎన్నుకోబడి లీడర్, కానీ ఇదే లీడరు 400 ఎకరాలు అమ్మేసి ఆ డబ్బులతో సంక్షేమ పథకం చేద్దాం అనుకుంటారు. 400 ఎకరాలతో లాస్ట్ పండి 400 ఎకరాలతో మీరు సాల్వ్ చేయగలరా తెలంగాణకు ఆర్థిక క్రైసిస్? అలా అయితే మా జీతాలంతా ఇస్తాం. అభివృద్ధి కోసం చెప్పి దయచేసి తీసుకోకండి, నాన్ అకాడమిక్ కోసం. సో లిజన్ ఆల్ మీడియా పీపుల్, నిన్న మంత్రులు శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి పేపర్ని నిన్న మీడియా ముందు చదవడం జరిగింది. వారు చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. 2004లో ప్రైవేట్ సంస్థకు కేటాయించిన భూమి 2024లో కేసు గెలిచాము, ఆ భూమి ప్రభుత్వానిది అని వారు పదే చెబుతున్నారు. 1973లో యూనివర్సిటీ ఏర్పడ్డప్పుడు ఆ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించడం జరిగింది. 2004లో పాలకుల యొక్క రాజకీయ జోక్యం వలన ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించారు. ఈరోజు కోర్టులో గెలిచిన ఆ భూమిని తిరిగి హెచ్సికి స్వాధీనం చేయాల్సింది పోయి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు రియల్ ఎస్టేట్ పేరుతోటి మేము అమ్ముతామని చెప్పి వాళ్ళు ప్రకటించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేమందరం కూడా ఆ యొక్క ప్రభుత్వం కబ్జా చేసిన స్థలానికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. 100 సంవత్సరాలకు పైగా వయసున్నటువంటి చెట్లను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. అక్కడ
చుక్కల జింకలు చచ్చిపోయి ఉన్నాయి, నెమళ్ళు చచ్చిపోయి ఉన్నాయి, తాబేళ్లు చచ్చిపోయి ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి అనేక రాళ్లను కూలగొట్టి చదును చేయడం జరిగింది. అక్కడ దాదాపు 2000 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేసి యూనివర్సిటీ విద్యార్థులను, యూనివర్సిటీ ప్రొఫెసర్లను అక్కడికి పోకుండా అడ్డుకోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఆ 400 ఎకరాలు కోర్టులో గెలిచినటువంటి పూర్వ హెచ్సియు స్థలాన్ని హెచ్సియుకి అప్పగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంత హుటాహుటిన ఆ స్థలాన్ని ఎందుకు చదును చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారో మీరు సమాధానం చెప్పాలి. కోర్టు కేసులు పలు పిటిషన్లు కోర్టులో దాఖలై ఉన్నందున పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా ఫైల్ చేసి ఉన్నందున యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, పలు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా కేసులు దాఖలు చేశాయి. కోర్టు చెప్పేంత వరకు మీరు చదును చేసేటటువంటి ప్రక్రియను ఆపాలని యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఆత్మాభిమానం, తెలంగాణ తొలితరం ఉద్యమ ప్రతీకగా ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడేందుకు మీరందరూ కూడా మా యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి రావాలని చెప్పి మేము అందరినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ మేధావుల పేరుతోటి రేవంత్ రెడ్డి దగ్గర పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పదవులు వదిలిపెట్టి హెచ్సియు సంరక్షణ కోసం, ఇక్కడ విద్యార్థుల టీచర్ల మనోభావాలు గౌరవించి మీరందరూ కూడా రాజీనామా చేసి బయటికి రావాలని చెప్పేసి యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవుట్ సైడర్స్ ఎవరు కూడా లేరు. ఉద్యమాన్ని నీరు గార్చేందుకు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకులు ఏ విధమైనటువంటి కుట్రలు చేశారో అదే విధమైన కుట్రలు చేస్తున్నారు. యూనివర్సిటీ చుట్టూ కూడా గేట్లు ఉన్నాయి. అన్ని గేట్లు క్లోజ్ చేసిన తర్వాత ఐడి కార్డు చెక్ చేసి యూనివర్సిటీలో విద్యార్థులు కూడా లోపలికి పంపిన తర్వాత బయట వ్యక్తులు ఎట్లా వస్తారు? మీరందరూ మీడియా వాళ్ళు, మీరు గేటు బయటే ఉన్నారు, మిమ్మల్ని కూడా బయటకు అలౌ చేయనప్పుడు బయట వ్యక్తులు యూనివర్సిటీకి ఎట్లా ప్రవేశిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ప్రభుత్వం యొక్క ఉద్యమాన్ని నీరుగా ఆర్చేందుకు బయట వ్యక్తులు ఉన్నారు, అసాంఘిక శక్తులు ఉన్నారని గత తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే జరిగిందో అదే విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇదంతా పచ్చి అబద్ధం. ఇది ప్రభుత్వ యూనివర్సిటీ హైదరాబాద్. మేము యాజమాన్యాన్ని మేము కూడా అదే ప్రశ్నిస్తున్నాం. యూనివర్సిటీ యాజమాన్యాన్ని మేము కూడా అదే ప్రశ్నిస్తున్నాం. పోలీసులను పంపించినటువంటి వీళ్ళు మీడియా వాళ్ళని ఎందుకు పంపించట్లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. యూనివర్సిటీ యాజమాన్యం శాంతియుత ఉద్యమాలకు తావు ఇవ్వాలి. శాంతియుతంగా మేము చేసేటటువంటి డెమోక్రటిక్ ఉద్యమానికి మీడియా వాళ్ళని కూడా లోపలికి అనుమతించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత 3 రోజుల నుంచి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ వీసీ కానీ రిజిస్ట్రార్ కానీ ఆఫీస్కు రాకుండా బయట నుంచి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. మేము కూడా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు లాస్ట్ 2 days నుంచి మేము ఉద్యమం చేస్తూ ఉన్నాము. బట్ వాళ్ళైతే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళు అందుబాటులో లేరు. వాళ్ళు మీడియాని కానీ విద్యార్థులను కానీ బయటికి పోలీసు అనుమతి లేకుండా అనుమతించేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. देश में यहाँ पढ़ने वाले जो छात्र हैं सभी की है. यहाँ जो मीडिया कर्मी उपस्थित है उनके बेटे के लिए लड़ाई हम लड़ रहे हैं यहाँ. इसलिए इस चैनल के माध्यम से मैं ये कहना चाहता हूँ कि ये तुम्हारे बच्चों के भविष्य के लिए भी हम काम कर रहे हैं. आप हमारी आवाज को जनता तक पहुँचा दो, पूरे देश में पहचानो दो. ये डबल स्टैंडर्ड जो है नहीं चलेगा. यहाँ पर अगर ये जमीन शैक्षिक संस्था के लिए आवंटित की गई है तो शिक्षा के लिए ही होनी चाहिए, ना कि इंडस्ट्री को बेचने के लिए, ना कि दलाली खाने के लिए. इसलिए मेरा निवेदन है कि इस लड़ाई को देश भर में फैलाओ और हम लोग 1 इंच भी जो है लैंड यहाँ की नहीं देने वाले. जय हिंद, जय भारत. ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో నేను మొత్తం 40 నిమిషాల ప్రెస్ మీట్ చూశాను. ఆ ప్రెస్ మీట్లో ఎవరైతే మన గౌరవనీయులైన మంత్రులు బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఇద్దరు అడ్రస్ చేశారు. వారిని దయచేసి ఒకసారి ఈ 400 ఎకరాల్లో ఏం జరుగుతుందో వచ్చి కల్లారా చూస్తే మీరు ఇక్కడ చదివిన విద్యార్థులుగా మీకు బాధ కలుగుతుందో లేదో అనే విషయం మీరు ఒకసారి ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను కూడా ఈ క్యాంపస్కి 91 నుంచి వచ్చాను. 91 నుంచి ఇదే క్యాంపస్లో ఉంటున్నాను. ఇప్పటిదాకా జరిగిన ల్యాండ్ ఏలినేషన్ చాలా ఇన్స్టిట్యూట్స్కి ఇవ్వడం జరిగింది. దయచేసి ఇప్పటి నుంచి అయినా ఏ ఒక్క ఇంచు కూడా ఒక ప్రభుత్వ సంస్థకు కానీ ఎవరికి కానీ ఇవ్వకుండా యూనివర్సిటీకే కేటాయించవలసిందిగా కోరుతున్నాము. నిన్న మీరు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అదేంటంటే ఇప్పటిదాకా ఉన్న అయితే యూనివర్సిటీ ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ని యూనివర్సిటీ పేరు మీద చేస్తాము, మీరు ఈసీ నుంచి అప్పీల్ పెట్టండి అన్నారు. దానికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ 400 ఎకరాలను కూడా
మీరు దయచేసి ఆక్షన్ పెట్టకుండా ఈ చెట్లను కొట్టేయడం ఆపేయవలసిందిగా మరీ ఏ మా అల్యూమినై అయిన శ్రీధర్ బాబు గారికి బట్టి విక్రమ గారికి దయచేసి చేతులు జోడించి మరీ అభ్యర్థిస్తున్నాను. దయచేసి మీరు ఈ ఆక్షన్ని ఆపేసి యూనివర్సిటీకి అప్పగించవలసిందిగా. జంతువులు చాలా ఉన్నాయి. నిన్న కూడా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది యూనివర్సిటీ ఈ హైదరాబాద్ నడిబొడ్డులో అత్యధికంగా ప్రతిష్టాత్మకంగా 1969 అనేక మంది అమరవీరుల ప్రాణాల ప్రతీకగా ఏర్పడినటువంటి తెలంగాణలో ఈ సెంట్రల్ యూనివర్సిటీ 1975లోనే అప్పటి భారత ప్రభుత్వం 2300 ఎకరాలు, అదేవిధంగా ఈ ఓల్డ్ ముంబై ఉన్నటువంటి 300 ఎకరాలు, మొత్తం కూడా 2700 ఎకరాలకు పైచిలకు ఇక్కడ ఉన్నటువంటి కంచ గచ్చిబౌలి అనేటువంటిది 25, 36, 37 సర్వే నెంబర్లతో కూడినటువంటి భూమి. ఇది ఒక్కరోజు కాదు, దాదాపు 50 సంవత్సరాల కాలంగా ఈ భూమి ఉంది. ఇక్కడ అనేక మంది విద్యార్థులకు అనేక రకాలైనటువంటి సెంటిమెంట్స్తో కూడినటువంటి భూమి. ఇక్కడ ముఖ్యంగా నిన్న మొన్న సాక్షాత్తు అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి జంతువులు లేవు, అక్కడ ఎలాంటి పులులు కానీ నక్కలు కానీ ఏవీ లేవు, కేవలం జంతువులు లేవు, పక్షులు లేవు, ఎలాంటివి లేవు అంటున్నాడు. ఇక్కడ ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మష్రూమ్ రాక్ అనేది ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సింబాలిక్ ఉన్నటువంటిది. అదేవిధంగా పికాక్ లేక్ అని ఉంది, బఫెల్లో లేక్ ఉంది. సహజ సిద్ధంగా న్యాచురల్గా ఏర్పడినటువంటి సహజ సిద్ధమైనటువంటి సుందరమైనటువంటి వనరులు అడవులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ కొంతమందిని అవమానపరిచే విధంగా ఇక్కడ విద్యార్థి ఉద్యమాలని ఫ్యాకల్టీని ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ అందరినీ కూడా అవమానపరిచే విధంగా కొంతమంది గుంట నక్కలు ఈ ఉద్యమాన్ని చేస్తున్నటువంటిది. దీన్ని బేషరతుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యావత్తు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్కి ఫ్యాకల్టీకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరు గుంట నక్కలు దీని భూమి చుట్టూ చేరి ఈరోజు ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఒక విద్యా సంస్థకు కావాల్సినటువంటి భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బడబడ వ్యాపారస్తుల కోసం ఇక్కడ ఉన్నటువంటి దేశ నలుమూల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు చదువుని దూరం చేయాలి, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యని దూరం చేయాలనేటువంటి కుట్రపూరితమైన ఆలోచనలతోటి పాలకులు ఈ విధమైనటువంటి ప్రకటనలు చేస్తారు. నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీటు ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క ఇక్కడ స్టూడెంట్స్ని, టీచర్స్ని, పెయిడ్ ఆర్టిస్టులని మళ్ళొకసారి అవమానపరిచే ఈ భూమి ఇక్కడ ఉన్నటువంటి నేల ప్రతిది కూడా ఇక్కడ విద్యార్థులకు అనుబంధంతో కూడినటువంటిది. కేవలం అనుబంధమే కాదు, లీగల్గా యూనివర్సిటీ భూమికి అన్ని రకాలైనటువంటి రైట్స్ ఉన్నాయి. 400 ఎకరాలు అనేది అక్రమంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా విధ్వంసం చేయాలని బడాబాదులకు కట్టబెట్టాలని చూస్తున్నది. దాన్ని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని యావత్ యూనివర్సిటీలో ఉంటున్న విద్యార్థి, టీచర్లు, నాన్ టీచింగ్ మేమందరం కూడా ముక్తఖండంగా ఖండిస్తున్నాం. యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీకే చెందాలి. ఒక్క భూమి ఈ యూనివర్సిటీ భూమి ఒక్క ఇంచు కూడా కదిలేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎన్ని రోజులైనా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు హెచ్చరిస్తుంది. ఏ రాష్ట్రం, ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ రాష్ట్రం కూడా మనుగడ కొనసాగించలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు మళ్ళీ కోరుతున్నాం, లీగల్గా అనేక రకాలైనటువంటి పిటిషన్స్ వేసినారు. అది వచ్చేంత వరకైనా ఇలాంటి విధ్వంసపరకమైనటువంటి ప్రకృతిని విధ్వంసం చేయకుండా కాపాడాలని విద్యార్థులు, ఉపాధ్యాయులుగా మేము దీన్ని కోరుతున్నాం. టీచర్స్గా మా ముందున్నటువంటి ప్రధాన డిమాండ్లు అండి. మొదటి డిమాండు, ఎప్పుడైతే 1974-75 ప్రాంతంలో ప్రభుత్వం 2300 ఎకరాలు ఇచ్చిందో బేషరతుగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 2300 ఎకరాలు మాకు ఇవ్వాలి, యూనివర్సిటీ పేరు చేయాలి. ఎందుకంటే ఈరోజు నిలబడ్డ భూమి కూడా మాదా కాదనేటువంటి సందేహంలో, భయాందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఇన్ని రోజులుగా టీచర్లు అందరూ కూడా ప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తుందని అందరం ఓపిక బట్టి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం విద్యార్థులపైన లాఠీ చార్జీలు చేయడము, ఇవాళ భారీగా బారికేడ్లు, ఇవాళ ఏదైతే డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్లో పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు తెచ్చి అక్కడ పాతి అక్కడ పోకుండా ఏర్పాటు చేయడం కోసం में आकर हमारे स्टूडेंट्स को डिटेन कर रहे हैं, अरेस्ट कर रहे हैं और लाठीचार्ज कर रहे हैं. आज वहां पर पुलिस ने 50 पुलिस वालों ने कम से कम 20-30 स्टूडेंट्स पे लाठीचार्ज किया और हम पर भी लाठीचार्ज किया. अब रेवंत रेड्डी आगे डिसाइड करेंगे इस इंस्टीट्यूशन में, इस यूनिवर्सिटी में कौन कहां कब और कैसे जाएगा. वहां की पुलिस डिसाइड करेगी क्या हमारा राइट्स कहाँ गया. क्या हम टेररिस्ट हैं, क्या हम आतंकवादी हैं जो हमें ऐसे लाठी से मारा जा रहा है, हमें घसीटा जा रहा है, हमें बेइज्जत किया जा रहा है. क्या शिक्षकों का कोई सम्मान नहीं, टीचर्स का कोई सम्मान नहीं. कहाँ गए रेवंत रेड्डी के एजुकेशन का, उनके एजेंडा में कोई प्रायोरिटी नहीं है. क्या उनका प्रायोरिटी केवल कॉर्पोरेशन
डिसीजन है, क्या उनका प्रायोरिटी केवल इंस्टीट्यूशनल लैंड्स को बेचना है? रेवंत रेड्डी शुड आंसर दिस. रेवंत रेड्डी is suffocating Hyderabad by destructing these lands and forests, and he should answer that to the Hyderabad citizens. They are लाठी चार्जिंग, भारी बंदोबस्त हो रहा है. मुर्दाबाद रेवंत रेड्डी. చాలా మంది ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్ డే నుంచి ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ జైల్లో పెడుతున్నారు, పోలీస్ స్టేషన్స్ లో ఉన్నారు వాళ్ళందరూ. సో వాళ్ళ కోసం మనం పోరాడాలి. వాళ్ళందరూ కూడా స్టూడెంట్సే. ఎంతమంది అనేది నేను కౌంట్ చెప్పను భయ్యా, కానీ లేడీస్ కూడా ఉన్నారు, దయచేసి వాళ్ళని కాపాడండి. ఇది అందరికీ తెలియాలి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి. చాలా మంది ఎవరైతే ఫస్ట్ డే నుంచి పోరాడుతున్నారో వాళ్ళు జైల్లో ఉన్నారు, జైల్లో లేకపోయినా పోలీస్ స్టేషన్స్లో ఉన్నారు. వాళ్ళు దెబ్బలు తిన్నారు, బలవంతంగా ఈడ్చుకెళ్ళి వ్యాన్లు ఎక్కించుకుని అన్నారు. సో వాళ్ళని బయటికి తీసుకోరండి ఫస్ట్, ఎందుకంటే వాళ్ళే దీన్ని స్టార్ట్ చేసింది. వాళ్ళు దీనికోసం పోరాడుతున్నారు, ప్రాణాలు ఇచ్చేదానికి కూడా రెడీగా ఉన్నారు. ఇక్కడ ఉండే అడవి కోసం కాదు, చెట్లు, పక్షులు, జంతువులు వీటన్నిటి కోసం వాళ్ళ ప్రాణాలు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు లేకుండా మనం ఇక్కడ ఏదో చేస్తున్నట్టు కాదు. దయచేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చేదానికి మీడియా సహకరించాలి.